మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దామెగుంట పంచాయతీలోని చలవేంద్రం, కొండాయిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ప్రజల్ని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిమట శేషగిరి, కొట్టె మల్లికార్జున, వెంకటేశ్వర్లు, అనికేపల్లి వెంకటరత్నం, సుధాకర్, రాజశేఖర్, పూలయ్య, వార్డు సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, అభిమానులు పాల్గొన్నారు. మల్లికార్జున అయితేనేమి, శాసగిరి గారు, అదే వెంకటేశ్వర్లు, రాజశేఖరు, జనార్దను, మాజీ సర్పంచ్ వెంకటరత్నం గారు అయితేనే, సుధాకరమ్మ, ఇంకా ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు, మా పార్టీ నాయకులు, బయట మళ్ళీ అయితేనేమి, మోహన్ కృష్ణ, మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి మహిళకైతేనేమి, పెద్దలకు, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క సభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన గ్రామానికి వచ్చేసి ప్రతి ఇంటి కూడా వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి కరపత్రం కూడా మీకు అందరికీ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా మీ యొక్క మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ జగన్కే ఓటేస్తాం, ఈ యొక్క ప్రభుత్వం ఉండాలి, ఈ యొక్క పేదలకు అండగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి, కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఉండాలని చాలా కొన్ని మా నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు, నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరూ కూడా ఆకర్షించలై మనం ఇదే పార్టీతో మనం ఉందాం, ఈ పార్టీనే మనం గెలిపించుకుందాం, తద్వారా భావితరాలకు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ముక్త ఖండంతో మీరు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. ఒక్కసారి మనం అందరూ ఇక్కడే ఉన్నాం, మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళమే. ఒకసారి మనం అందరూ కూడా ఒక 10 నిమిషాలు మన ఇంట్లో ఆలోచిస్తే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకేం చేసింది ఒకసారి బేరీజ్ చేసుకుంటే నేను కూడా వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీకే తెలుసు, మహిళల పట్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మహిళలకి ఏ విధంగా అండగా ఉంటానని చెప్పినాడో ఆ విధంగా తూచా తప్పకుండా మహిళలకు చెప్పిన కార్యక్రమాలను చేశాడు. మహిళలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చింది. మహిళలు అయితేనే ఈ యొక్క ఆ యొక్క కుటుంబాన్ని చక్కదిద్దుకుంటారు, వాళ్ళ ద్వారా అభివృద్ధి ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పట్టాలు ఇచ్చిన, అమ్మఒడైనా, ఆసరా అయినా, సున్నా వడ్డీ అయినా, చేయూత అయినా, చేదోడైనా ఏ కార్యక్రమం జరిగినా మహిళల పేరుతో జరిపినాడు. ఎందుకంటే వాళ్ళైతే బిడ్డలను చదివించుకున్న విషయంలో అయితేనేమి చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు కూడా నా కుటుంబం బాగా ఎదగాలని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఎంతో శ్రద్ధతో మహిళలు ఏ రోజు కూడా ఇబ్బంది పడకూడదు, స్వతంత్రంగా ఎదగాలి, అన్ని విధాలుగా ఉన్నటువంటి ఇటు నామినేట్ పోస్టులు అయితేనేమి, స్థానిక సంస్థల ప్రజా పోస్టులు అయితేనేమి 50% కాదు 67% ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చూడు సర్పంచ్లు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, కార్పొరేట్లు అయితేనేమి, మున్సిపల్ మేయర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు మహిళలు ఉంటారు. ఎందుకంటే మహిళల కన్నా సగభాగం కన్నా ఎక్కువ రిజర్వేషన్ పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచిద్దాం, మరొకసారి మనం కానీ అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే మన పేద బడుగు బలహీన వర్గాలను ప్రతి ఒక్క కుటుంబాలు కూడా అభివృద్ధి పరంగా గౌరవప్రదంగా మనం బతకడానికి అవకాశం ఉంటుంది. వేరే పార్టీల వాళ్ళు వస్తున్నారు, మీకు అందరికీ తెలుసు, వాళ్ళంతా ఈ 5 సంవత్సరాలు కనపడలా, రేపో మాపో ఎలక్షన్ వస్తుందని అందరూ వస్తూ ఉన్నారు, వచ్చి చెప్తున్నారు మాకు ఓటేస్తే ఇంత ఇస్తాం అంత ఇస్తామని. ఆ డబ్బులతో మన తలరాతలు మన కుటుంబాలు మారు. దయచేసి ఒకసారి ఆలోచన తీసుకోండి. బట్ ఒకసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మనం ఇక్కడ ఉన్నటువంటి కొట్టె మల్లికార్జున దగ్గరికి అయితేనే, శాసగిరి దగ్గరికి అయితేనే, వెంకటేశ్వర దగ్గర అయితే, చలపతి దగ్గర అయితేనే, ప్రసన్నకుమార్ దగ్గర పోకుండానే మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయలే ఈ విధంగా. అదే చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన ఇంటికి ఏమైనా పథకాలు వచ్చినాయా?
ఏమైనా మీ ఇంటికి వచ్చేసి ఉన్న తలుపు తట్టిన పెన్షన్ ఇవ్వడం కానీ, మీకు బెల్ల కొట్టి కానీ, ఇవన్నీ కానీ మనం బియ్యం రైస్ ఇవ్వడం కానీ, ఇంకా ఏ కార్యక్రమం అయినా వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి మీ ఇంటికి చేరవేస్తున్న ప్రభుత్వం ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే ఒక్కరోజు నైట్ వచ్చేసి ఏదో చెప్పి మేము డబ్బులు ఇచ్చేసి మాకు ఓటేయండి తద్వారా మేము వచ్చేస్తాం ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో ఎన్నో పరిపాలించేసి ఆడవాళ్ళు చెప్పాల్సిన ఆడవాళ్ళకి చెప్పి, రైతులకు చెప్పాల్సిన రైతులకు చెప్పి, యువతకు చెప్పాల్సిన యువతకు చెప్పి ఏ ఒక్క వాగ్దానం ఫుల్ఫిల్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చెప్పినటువంటి వాగ్దానాల కన్నా ఎక్కువ వాగ్దానాలు మరి ప్రతి ఒక్కరికి కావాలా, ప్రతి ఒక్కరూ నా యొక్క ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలా, అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళకు నేను డబ్బులు ఇవ్వాలి, ప్రతి ఒక్కరు చెప్పకపోయినా ఆయన చెప్పనటువంటి విషయాలు ఎన్నో చేసినాడు. చిన్నపిల్లలు బిడ్డలు వాళ్ళు ఏమో ఆయనకే ఓటేరు. అయినా పిల్లలు బాగా భవిష్యత్తు బాగుండాలా, బాగా చదువుకోవాలా, వాళ్ళు ఈరోజు బాగా చదువుకుంటే రేపు రాబో రోజుల్లో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఎలాంటి గత ప్రభుత్వ నాయకులతో, గత ముఖ్యమంత్రులతో కపట రాజకీయం చేయకుండా పిల్లకాయలు బాగా చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుపడుతుంది, దానివల్ల గ్రామం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుంది. ఏదైనా ఈ సమాజంలో విలువైన వస్తువు ఏదన్నా అంటే ఒక చదువు ఒకటి. ఆ చదువుకి ముఖ్యమంత్రిగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలోచిస్తుండే ఒకసారి ఎవరో వస్తున్నారు, ఏదో పోతున్నారు, మనకేదో లబ్ధి చేకూరుస్తారు, ఎన్ని అబద్ధాల మాటలు. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు మనకి ఇక్కడ ఏదైనా ఉంటే చేదోడు వాదోడుగా పాత మాకు ఒదిలిసినప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి నల్లపరెడ్డి కుటుంబం వారు కోవూరు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారినప్పటి నుంచి 83 నుంచి మనతో ఉన్నారు. ఉంటూ మనకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి వనరులను బట్టి వాళ్ళు చేయగల సహాయం చేస్తూ ఏ సమస్య వచ్చినా మరి నియోజకవర్గ అభివృద్ధి అయినా కానీ వాళ్ళ తండ్రి గారి కాడి నుంచి ఇప్పుడు ప్రసంగం మాట వరకు మనం వెంటే ఉన్నారు. ఎంతమంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మనం కూడా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ కుటుంబాన్ని మనం 9 సార్లు గెలిపించాం. 10వ కూడా నామినేషన్ వేస్తున్నాడు. తప్పకుండా మనందరం కూడా 10వ నామినేషన్ వేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపిద్దాం. మళ్ళీ మన నియోజకవర్గాలు, మన గ్రామాలు అట్నే అభివృద్ధి చేసుకుందాం. మరొకటి వస్తే మన ఎంపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు వచ్చారు. విజయసాయిరెడ్డి గారు చాలా ఉన్నతమైన లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి. ఒక ఎంపీగా ఉండి ఏదో విలాసవంతమైన జీవితానికి ఎంపీ అంటే ఏదో నా పనులు సగ్గబెట్టుకున్న వ్యక్తి కాదు. కేంద్రంలో ఉండి రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైనా నిధులు తీసుకురావడంలో, పెండింగ్ ప్రాజెక్టులు తీసుకురావడంలో, ఏ కార్యక్రమంలో అయినా కేంద్రంలో ఉండి రాష్ట్రానికి అభివృద్ధి తీసుకున్న వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడరు, పార్టీని భుజాల మీద వేసుకోవడం వచ్చిన కార్యక్రమం చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి గారు. అటువంటి విజయసాయిరెడ్డి గారిని మనకి పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరు పంపించారు. విజయసాయిరెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నెల్లూరులో గెలిస్తే నెల్లూరు బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. పారిశ్రామికంగా మరి ఏదైతే పిల్లకాయలకి ఉద్యోగాలు అయితేనేమి, నెల్లూరులో కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయటం, నెల్లూరులో అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్లటం, ఒక మంచి వ్యక్తికి పార్లమెంట్ అభ్యర్థి స్థానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి మనకు 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు ఎమ్మెల్యే గారికి, ఒక ఓటు ఎంపీ గారికి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద చేసి అత్యధిక మెజార్టీలో మన గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇస్తారని మిమ్మల్ని అందరం కూడా మనం ఒకసారి చేతులెత్తి ప్రార్థిస్తూ వేడుకుంటా ఉన్నాను. సెలవు.